ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న మాయ అసలు ఏం జరిగింది? మాయ ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సినటువంటి అవసరమే వచ్చింది. ఆ ఇంట్లోనే పర్మనెంట్ గా ఒక కోడలిగా సెటిల్ అయిపోవాలని వచ్చింది మాయ. మరి అసలు మాయ ఎందుకు వెళ్లిపోతుంది? దానికి కారకులు ఎవరు? రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మనం ఇప్పుడే వెంటనే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జగదీశ్వరి అయితే విరాట్ కి చెబుతుంది, ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇంతకు ముందులానే మళ్ళీ ఈ సంబంధాలను కూడా నువ్వు చెడగొట్టద్దు. తనకి మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు అడ్డుకోకు. తన జీవితంలో మళ్ళీ నువ్వు ఒక అడ్డుగోడగా మిగలొద్దు విరాట్, దయచేసి నీకు చెబుతున్నాను అని చెప్పి విరాట్ ని బాధ పెట్టే విధంగా జగదీశ్వర్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. విరాట్ కైతే లోపల చాలా కోపం వస్తుంది. కావాలనే జగదీశ్వరి విరాట్ ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. చంద్ర పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, అయితే మాయను మాత్రం నేను కోడలిగా మాత్రం యాక్సెప్ట్ చేయనురా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విరాట్ అయితే కోపాన్ని అదుపు చేసుకోలేక, ఏంటమ్మా నువ్వు చేసే పని కరెక్టేనా? నీకన్నీ అర్థమయ్యే చేస్తున్నావా? నీ కోడల్ని నువ్వే దగ్గరుండి పెళ్లి చేసి పంపిస్తావా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? సొసైటీలో మన పరువు మర్యాదలు అన్ని కూడా పోతాయి. నువ్వు చేసే పని కరెక్టేనమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చంద్ర వస్తుంది. ఓహో, సొసైటీ గురించి పరువు మర్యాదల గురించి మీరే మాట్లాడుతున్నారా? మీరు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు అవేమీ కూడా తప్పు అని చెప్పలేదా? కానీ మీ భార్య చేసుకుంటే తప్పు అని చెప్పేస్తున్నాయే మీ సమాజం, మీ సొసైటీ, ఇవన్నీ కూడా అని చెప్పి పుల్లవేరుపుగా మాట్లాడుతుంది చంద్ర. ఇదెక్కడ న్యాయం అండి? ఇద్దరికి ఒకేలా ఉండాలి కదా, మీకొకలా నాకొకలా ఉంటుందా ఈ సమాజం అని చెప్పి చంద్ర అంటుంది. ఇక విరాట్ అయితే, చంద్ర నీ మాటలు చేష్టలు నాకేమీ నచ్చడం లేదు. నీకు నేను ముందే చెప్పాను, బిడ్డ పుట్టే వరకు వెయిట్ చేయి. బిడ్డ పుట్టిన తర్వాత అన్నీ కూడా మంచిగానే జరుగుతాయి. ఎక్కడా కూడా ఏది చెడు అనేది ఉండదు, అంతా మనకి మంచి జరుగుతుంది అని చెప్పి చెబుతూ ఉంటాడు. కానీ చంద్ర అయితే ఇలా అంటుంది, బిడ్డ పుడితే ఎవరి తలరాత మారుతుంది? నా తలరాత మారుతుందా లేక మాయ తలరాత మారుతుందా? మాయ పర్మనెంట్ గా ఇంట్లో సెటిల్ అయిపోతుందా అని చెప్పి చంద్ర అయితే అంటూ ఉంటుంది. ఇక విరాట్ ఎంత చెప్పినా కూడా జగదీశ్వరి చంద్ర ఇద్దరు కూడా విరాట్ మాటలైతే అస్సలు లెక్క చేయరు. వారి రకంలోనే వారు వాదిస్తూ ఉంటారు. ఇక జగదీశ్వరి కూడా, నువ్వు చేసినంత కూడా తప్పు, ఎవరికి ఉపయోగం లేనటువంటి పనులు నువ్వు చేస్తున్నావు. విరాట్ ఏం చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది చంద్ర అని చెప్పి నేనే ఈ రోజు చెప్తున్నాను. విరాట్ ఏం చేసినా అందులో ఒక తప్పు ఉంటుంది చంద్ర అని చెప్పి అనేస్తుంది జగదీశ్వరి. ఆ మాటలకి విరాట్ చాలా బాధపడతాడు, లోపల చాలా కుంగిపోతాడు. బయటికి చెప్పడు. కానీ విరాట్ పరిస్థితి అయితే మామూలుగా ఉండదు. ఏంటి, నేను మన తల్లి కోసం, నా భార్య కోసమే ఇదంతా చేస్తున్నాను, కానీ వాళ్ళిద్దరు నన్ను అపార్థం చేసుకుని నాకు దూరం అయిపోతున్నారు. తీరా బిడ్డ పుట్టేసరికి అసలు చంద్ర ఇంట్లో ఉంటుందా, లేదా నాకు తెలియకుండా మా అమ్మ చంద్రకి ఏదో ఒక పెళ్లి చేసి పంపించేస్తుందా అన్న భయం విరాట్లోకి వచ్చేసింది. ఎన్ని రోజులు నేను ఇంట్లో ఇలా ఉండి కాపలా కాస్తాను? ఏదో ఒక రోజు నేను బయటికి వెళ్ళొచ్చు, ఆ సమయంలో మా అమ్మ ఏమైనా చేయొచ్చు. మా అమ్మ ఇదే పనిలో ఉంది, నన్ను అర్థం చేసుకోవడం లేదు. చంద్ర ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకోవడం లేదు. చంద్ర ఉన్న పరిస్థితి అటువంటిదే అని చెప్పి విరాట్ అర్థం చేసుకుంటాడు. ఇక విరాట్ అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను చేసేది ఏమీ లేదు, ఏదైతే అదవుతుంది. ముందు అమ్మకి చంద్రకి నిజం చెప్పేద్దాము, కానీ ఈ విషయం మాయకి చెప్పొద్దు అని చెప్తే సరిపోతుంది అని అనుకుంటాడు. కానీ చంద్ర, జగదీశ్వరి ఇద్దరు విరాట్ ని బ్లేమ్ చేస్తున్నటువంటి సమయంలోనే మాయ వెనక నుంచి చూస్తూ ఉంటుంది. అలాగే కామాక్షి, మాయ ఇద్దరు కూడా గోడచాటు నుంచి నక్కి చూస్తూ ఉంటారు. ఇదంతా చూడనటువంటి విరాట్, అమ్మ అసలు ఏం జరిగిందో మీకు చెబుతాను చూడండి. నేను మాయను తీసుకురావడానికి వెళ్ళానా? మాయ నాకు ఒక షరతు పెట్టింది, నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే నేను మీ ఇంటికి రాను అని. నేను మాయకి చెప్పాను, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఆ బిడ్డని కనివ్వకపోతే మా పరిస్థితి ఏంటి? నేను మా అమ్మని కాపాడుకోలేను, కాబట్టి ముందు నాకు బిడ్డని కనివ్వు, ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాను. కానీ నేను నిజానికి మాయని పెళ్లి చేసుకోలేదమ్మా అంటాడు. ఇక జగదీశ్వరి అయితే, నువ్వు పెళ్లి చేసుకోకుండానే తన మెడలో తాళి ఎలా ఉంది, తనని ఇంటికి ఎందుకు తీసుకువచ్చావు అంటుంది. అవునమ్మా, ఆ తాళి మాయనే కట్టుకుంది, ఎందుకంటే ఇప్పుడు నేను తాళి కట్టినట్టుగా నన్ను నటించమని అంటుంది. ఎందుకంటే నేను నటిస్తే తర్వాత అందరికీ, సొసైటీలో అందరికీ తెలుస్తుంది, నా పరువు పోతుంది, చివరికి తనని పెళ్లి చేసుకుంటానని తన ఎత్తు. కాబట్టి నేను అలానే నా అవకాశం కోసం, నా తల్లిని బతికించుకోవడానికి నేను మాయతో ఇచ్చిన నాటకం ఆడుతున్నాను తప్ప నిజంగా తనని పెళ్లి చేసుకోలేదు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా నేను తనని పెళ్లి చేసుకోనమ్మా అని చెప్పేస్తాడు.
కేవలం బిడ్డ కోసమే నేను నాటకం ఆడుతున్నానని చెప్పేస్తాడు. ఇదంతా విన్నటువంటి మాయ అక్కడికి వస్తుంది. ఒకవైపు చంద్ర, జగదీశ్వరి ఇదంతా కూడా విరాట్ ఆడుతున్న నాటకం, మమ్మల్ని కన్విన్స్ చేయడానికి విరాట్ నాటకం ఆడుతున్నాడు అనుకుంటారు. ఇంకొక వైపు మాయ, నువ్వు నాకు ఇచ్చినటువంటి మాటని ఇలా తప్పుతావని నేను అస్సలు అనుకోలేదు విరాట్, నువ్వు ఇంత మోసగాడివా, నువ్వు ఇంత చీటర్వా అని చెప్పి, నువ్వు నీ మాట తప్పినప్పుడు నేను నా మాట తప్పాలి కదా, నేను నీకు ఈ బిడ్డని కని ఇవ్వను అని చెప్పి మాయ తేల్చేస్తుంది. ఇక విరాట్ కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయ్యో ఎవరు వినకూడదే, వాళ్లే వినేశారు, ఇప్పుడు ఎలా మాయని ఎలా కన్విన్స్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మాయ అయితే తన లగేజ్ సర్దుకొని నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ ఎప్పుడు జీవితంలో తిరిగి రాను, నేను ఈ బిడ్డను కూడా నీకు ఇవ్వను అని చెప్తుంది మాయ. ఇక విరాట్ అయితే ఆగు మాయ అని చెప్పి తన వెనకాలే పడతాడు. నువ్వు నేను రావాలి అంటే నన్ను నిజంగానే పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే నేను ఇంట్లో ఉంటాను అని మాయ అయితే షరతు పెట్టేస్తుంది. ఇక విరాట్ కి అయితే చంద్రకి అన్యాయం చేసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. ఇదంతా కూడా జగదీశ్వరి, చంద్ర ఇద్దరు చూస్తూనే ఉంటారు. ఇక మాయ అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. మరి జగదీశ్వరి, చంద్ర ఇద్దరు కూడా విరాట్ ని అర్థం చేసుకుంటారా? మాయ ఎలా తిరిగి వస్తుంది, బిడ్డని ఇస్తుందా ఇవ్వదా, తన తల్లిని బ్రతికించుకోవడానికి విరాట్ మాయని నిజంగా పెళ్లి చేసుకుంటాడా? ఈసారి ఏం జరగబోతుందో అప్కమింగ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి.